హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు మన టాపిక్ ఏమంటే శివకాశి గురించి. శివకాశి అంటేనే చాలామందికి తెలియని విషయం కాదు. ఫేమస్ ఏమంటే పైన కనబడుతున్నాయి కదా టపాకాయలు, క్రాకర్స్, ఒక ఊళ్ళో ఒక రకంగా పెంచాం మన ఆంధ్రాలో. సో మీరు చూసుకోవచ్చు, ఇది టపాసం అగ్గి పెట్టిన మనము ఇప్పుడు క్లోజ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఏమంటే ఈ శివకాశిలో ఫేమస్ రెండేది వచ్చేసి నేను అగ్గిపెట్టె అంటే అగ్గిపుల్లలు అనమాట. అగ్గిపుల్లలు కూడా ఇక్కడే తయారు చేస్తారు వాళ్ళు. మామూలుగా ఏమంటే నల్ల మందుతో సంబంధించినటువంటివి రెండు తయారు చేస్తారు, ఒకటి టపాసాలు, రెండు వచ్చేసి అగ్గిపుల్లలు. సో నేను ఈరోజు వచ్చినాను కదా, మ్యాక్సిమం నేనైతే ఏమైతే టెంపుల్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. కాకపోతే ఏంటంటే ఈ టపాసాల గురించి వీడియో తీద్దామని చూశాను. మామూలుగా ఒక్కో పని చేసుకునే వాళ్ళకి ఒక్కో రకమైన రెస్ట్ ఇస్తారు అనమాట వాళ్ళ కంపెనీ వాళ్ళు. అలా ఈ టపాసాల ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్కి దీపావళికి రెస్ట్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి లీవ్లు ఇస్తారనమాట, అంటే హాలిడేస్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఈ దీపావళికి వాళ్ళు ఏం చేస్తారంటే 10 days హాలిడేస్ ఇచ్చారంట. సో అందుకనేసి 99% వచ్చేసినాను చాలా టపాసాల ఫ్యాక్టరీస్ కానీ అగ్గిపుల్లల ఫ్యాక్టరీస్ కానీ క్లోజ్ చేశారు. సో అది విషయము. సో ఇక్కడ ఈ చూసారు బ్యానర్లో ఇవేంటంటే శివకాశి మొత్తము కూడా దాదాపు ఒక 1000 నుంచి 2000 బ్యానర్లు కనిపించారనమాట. 50% నుంచి స్టార్ట్ అయ్యాయి. 50%, 80% వరకు వాళ్ళు ఆఫర్ ఇస్తారు. అంటే ఏదన్నా కొనుక్కోండి, ఒక 5000 కొనుక్కున్నారనుకున్న దానికి 80% ఆఫ్ ఇస్తారు. మీరే అర్థం చేసుకోవచ్చు. మన సౌత్ ఇండియా మొత్తంలో కూడా టపాసాలు, అగ్గిపెట్టెలు ఎక్కువ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అంటే తమిళనాడులో శివకాశిలో చేస్తారనమాట. సో ఈ శివకాశి మొత్తము కూడా గవర్నమెంట్ లెక్క ప్రకారం చూసుకుంటే 600 నుంచి 700 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అనధికారంగా అయితే దగ్గర వచ్చేసి ఒక 2000 ఫ్యాక్టరీ దాకా ఉన్నాయి అనమాట. ఇంకా ఓవరాల్ శివకాశి యొక్క హిస్టరీ. కాకపోతే నేను ఈ శివకాశిలో ఒక 5 episodes షూట్ చేశాను టెంపుల్స్ గురించి. ప్రతి ఒక్క టెంపుల్కి చిన్నపాటి స్టోరీ ఉంది, చిన్న టెంపుల్సే. బట్ ఏమంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ టెంపుల్స్ గురించి స్టోరీ రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోవచ్చు మీరు. ఇలా ఎన్ని బ్యానర్లు వేశారంటే వాళ్ళు, బ్యానర్లు వచ్చేసి ఎన్ని బ్యానర్లు అంటే శివకాశి మొత్తం బ్యానర్లే. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ కంపెనీ చెప్పారు కదా నేను ఫ్యాక్టరీస్ అనేసి, ఈ టపాసాలు ప్లస్ అగ్గిపెట్టెలు ఇవన్నీ శివకాశి నుంచి ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ తర్వాత అనమాట. మొత్తం సరౌండింగ్ అన్నీ అవే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మనం అగ్గిపెట్టె మీద చాలా పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ అగ్గిపెట్టె ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళ పేర్లు మనం అప్పుడు పట్టించుకోము ఇంట్లో కదా. కానీ ఇక్కడ చూసిన ఒక దాదాపు 10 నుంచి 10 బస్సులు ఎంప్లాయీస్ తీసుకొని వెళ్తున్నాయి. ఈ దాంట్లో పనిచేసేదానికి, ఈ టపాసుల దాంట్లో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేసేదానికి విజయనగరం నుంచి కానీ, కన్యాకుమారి నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, సో ఈ పక్కల నుంచి అందరూ వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయారు అనమాట. ఎందుకంటే సంవత్సరం మొత్తం పని ఉంటుంది. సో ఇక్కడి నుంచి టపాసాలు సంవత్సరం మొత్తము కూడా ఎక్కడికి వెళ్తాయంటే సౌత్ ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో ఇది శివకాశి గురించి, శివకాశి యొక్క టపాసాల గురించి 80% అని అర్థం చేసుకోవచ్చు మీరు, ఎంత తక్కువ రేటు పడతాయేమో అనేసి. ప్రజెంట్ మనకు దీపావళి అయిపోయింది కదా, దీపావళికి ముందు ఈ వీడియో చేసి నేను ఏదైనా ఒక వీడియో లైవ్ పెట్టినా చాలా మంది చాలా బాధపడినారు అనమాట. సో ఒరిజినల్ రేట్లు తెలిస్తే ఎవరికైనా చాలా బాధ. కానీ శివకాశి అంటే చాలాసార్లు మనం పేపర్లో చదివింటాం అనమాట. చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగినాయి అనేసి. అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ వచ్చేసి విపరీతమైన హార్ట్ అటాక్, ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆ రసాయనాలు వాడుతుంటారు కదా, అవి వచ్చేసి మందుగుండు సామాగ్రి వాటిలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే ఆటోమేటిక్గా పేలిపోవడం కానీ జనాలు చనిపోవడం కానీ జరుగుతుంది. సో ఇది సబ్జెక్ట్ విషయము, ఇక్కడ శివకాశిలో ఉన్నటువంటి విషయము. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ తెన్కాశీకి వెళ్దాము. అక్కడ 2-3 ఎపిసోడ్లు మంచి ఎపిసోడ్లు ఉన్నాయి, అవి చేసుకుందాము. ప్రజెంట్ ఏమంటే దేవుని దేవాల వర్షం నిలిచిపోయింది, లేకపోతే మార్నింగ్ నుంచి వర్షం పడేసి విపరీతంగా బాధ పెట్టింది. ఇది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మనము తిరునెల్వేలి వెళ్తాం అనమాట. అక్కడ మనకు వచ్చేసి ఒక 5 or 6 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ అవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ వచ్చేసి కన్యాకుమారి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక నేను శివకాశి గురించి టపాసుల గురించి చెప్పాను కదా, అప్పుడు ఆ రోడ్డు పక్కన షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే వాయిస్ వినపడట్లేదు, గట్టిగా అర్చలు వచ్చింది. బైక్ ఉన్నా కూడా అసలు ఎందుకంటే షాప్స్ అన్ని రోడ్డు పక్కన ఉన్నాయి కాబట్టి అందులో బ్లాక్గా వచ్చింది బొమ్మ కూడా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఫేస్ క్లియర్గా వస్తుంది. థ్యాంక్స్ బ్రో.
నేను ఇందాక వీడియోలో చెప్పారు కదా 70% ఆఫ్ అని. వీళ్ళు ఎవరో చూడండి, దేవుళ్ళు 85% ఆఫ్ ఇచ్చారనమాట. ఇంకా ఎందుకు కొనాలో 85% అంటే వాళ్ళకేం లాభం వస్తుందో మనకేం నష్టం వస్తుందో వండే తప్ప తెలీదు. మొత్తం షాపులు క్లోజ్ చేశారబ్బా.